జాబ్స్ తెలంగాణ స్టేట్ సంబంధించిన జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గుడ్ న్యూస్ తెలియజేయడం జరిగింది. జస్ట్ నౌ ఇప్పుడే వచ్చిన వార్త ఏంటంటే త్వరలోనే నోటిఫికేషన్స్ విడుదల చేస్తాము. ఈ నోటిఫికేషన్ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా జరగడం కోసం ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ సంబంధించి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అప్డేట్ చేయాలని తెలియజేయడం జరిగింది. ఈ వన్ టైం రిజిస్ట్రేషన్ అప్డేషన్ సంబంధించి టైం లాస్ట్ డేట్ వచ్చేసి 25th ఫిబ్రవరి. ఈ నెల 25th వరకు అప్డేషన్ చేయాలని తెలిపారు. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్, నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ అడిషనల్ డీటెయిల్స్ ఎట్సెట్రా ఇవన్నీ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సర్టిఫికేషన్ అప్లోడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4-5 years 6 years బ్యాక్ ఆల్రెడీ ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే ఆ తర్వాత ఇంకేమన్నా ఎక్స్ట్రా గ్రాడ్యుయేషన్ కానీ పూర్తి చేయడం కానీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ పిహెచ్డి కంప్లీట్ చేయడం ఇలాంటివి ఏమైనా చేసి ఉంటే అలాంటి ఎడ్యుకేషనల్ అడిషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ సైతం ఇందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పర్సనల్ డీటెయిల్స్ ఏమైనా చేంజ్ అయినాయా, మీ పర్సనల్ డీటెయిల్స్ ఏమైనా చేంజ్ అయితే వాటన్నిటిని తప్పనిసరిగా అప్డేట్ చేయాలి. నెక్స్ట్ సర్టిఫికేట్స్, అడిషనల్ క్వాలిఫికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏం చేస్తారంటే వన్ టైం రిజిస్ట్రేషన్ ఒక 5 years బ్యాక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఓన్లీ డిగ్రీ మాత్రమే కంప్లీట్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ పిహెచ్డి కంప్లీట్ చేసి పీజీ కంప్లీట్ చేసి ఉంటారు. సో వాటికి సంబంధించిన సర్టిఫికెట్లు సైతం ఈ యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్ ద్వారా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో వన్ టైం రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా అప్డేట్ చేస్తే మొత్తం ఈ యొక్క త్వరలోనే వచ్చే నోటిఫికేషన్లకు సంబంధించి ప్రాసెస్ చాలా ఫాస్ట్గా జరిగే అవకాశం ఉంటుందని తెలియజేయడం జరిగింది. యాజ్ పర్ అప్రాక్సిమేట్లీ యాజ్ పర్ టీజీపీఎస్సీ రికార్డు ప్రకారం 31.56 లక్షల మంది, అంటే అప్రాక్సిమేట్గా 32 లక్షల మంది వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుగా చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. అంటే 31 లక్షల మంది ఉద్యోగాల కోసం వివిధ రకాల గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఆ వివిధ రకాల ఇంజనీరింగ్ సంబంధించిన పోస్టులు కానీ అంటే మొత్తం గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఇంతమంది పోటీ పడుతున్నారని దాని అర్థం. ఏది పోలీస్ సంబంధించిన వాటిని పక్కన పెట్టి ఓన్లీ మిగిలిన వాటికి ఇంతమంది ప్రిపేర్ కాకున్నప్పటికీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు జాబ్స్ కావాలని. సో అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. వారందరూ తప్పనిసరిగా డేట్ గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్స్టెన్షన్ చేసిన డేటు. తప్పనిసరిగా February 25 లోపు తప్పనిసరిగా మీ డీటెయిల్స్ అన్ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో 25 అప్డేషన్ కంప్లీట్ అయితే బై ద మార్చ్ ఎండింగ్ వరకు నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు మార్చ్ ఎండింగ్ ఆర్ ఏప్రిల్లో నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నట్లుగా మనకు టీజీపీఎస్సీకి సంబంధించిన ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో సాధ్యమైనంత వరకు ఈ ఓటీఆర్ కంప్లీట్ చేసుకోండి. ఇంకోటి మెయిన్ సజెషన్ ఏంటంటే నోటిఫికేషన్ వచ్చేదాకా వేచి ఉండకుండా ఆల్రెడీ మీరు ఏ జాబ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ జాబ్కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ పూర్తి చేసి యుద్ధానికి సిద్ధం కండి ముందే. ఇప్పుడే మనం రెడీ అయి ఉంటే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా ఇమీడియట్గా మనం దాన్ని ట్యాకిల్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నోటిఫికేషన్ కోసం వేచి ఉండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇచ్చే ఓన్లీ 3 months ఆర్ 15 ఒక్కోసారి ఏమవుతుందంటే 3 months ఆర్ 2 monthsలోనే నోటిఫికేషన్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు రీసెంట్గా కంప్లీట్ అయిన నోటిఫికేషన్స్ కనుక మనం గమనిస్తే చాలా తక్కువ టైంలోనే నోటిఫికేషన్ రిలీజ్ అయిన చాలా తక్కువ టైంలోనే రిక్రూట్మెంట్ మొత్తం కంప్లీట్ చేసేస్తున్నారు. కాబట్టి ఆల్రెడీ కొద్ది రోజుల క్రితం ఆల్మోస్ట్ 10 నుంచి 20 రోజుల క్రితం టీజీపీఎస్సీ చైర్మన్ చెప్పింది ఏంటంటే ఇక నుంచి ఓన్లీ వన్ టైం ఎగ్జామ్ ఉన్న వాటిని 3 నెలలకు, 2 time ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఉన్న వాటిని 6 months లోపల కంప్లీట్ చేయడానికి మొత్తం యుద్ధం సిద్ధం చేసినట్టుగా తెలియజేయడం జరిగింది. కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 3 నెలల సమయం ప్రిపరేషన్కు ఒక్కోసారి సరిపోకపోవచ్చు. కాబట్టి ఎవరైతే మీరు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ కావాలనుకుంటున్నారో ఇప్పుడే వెంటనే మీ యొక్క సిలబస్ మొత్తం కంప్లీట్ చేయడానికి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి సాధ్యమైనంత తక్కువ సమయంలో కంప్లీట్ చేసి ప్రిపరేషన్ మరింత ముందుకు తీసుకెళ్ళండి. లేదంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అని వేచి ఉంటే
ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో కష్టతరంగా మారే అవకాశం ఉంటుంది. రాబోయే నోటిఫికేషన్లకు అసలు సమయం ఇవ్వకపోవచ్చు, చాలా తక్కువ టైమే, ఓన్లీ తక్కువ టైం, ఓన్లీ 3 to 6 months లోనే కంప్లీట్ అవుతుంది. సో ఎక్కువ టైం ఉండదు. సాధ్యమైనంత వరకు ఆల్రెడీ అనౌన్స్మెంట్ వచ్చింది. సో ముందే ప్రిపరేషన్ ప్లాన్ సిద్ధం చేసుకొని ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వండి. ఇది నా యొక్క సూచన. థ్యాంక్ యూ.